కాపుల్ని బీసీల్లో చేర్చాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీ ప్రకారం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, కాపు ప్రజలకి సంవత్సరానికి 1000 కోట్లు ఇవ్వాలి అనే డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో అఖిల భారత కాపు సమాఖ్య ఏం చేయబోతోందో తెలుసుకుందాం. అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షులు చలమశెట్టి రామానుజయ్య గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. ముఖ్యంగా టీడీపీ హయాంలో కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపుల్ని విస్మరిస్తున్నారు అనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. సో మీరేం చెప్పబోతున్నారు? మీరు టీడీపీలో ఒక ముఖ్య నాయకుడిగా ఉన్నారు, చాలా కాలం నుంచి మీరు టీడీపీలో ఉన్నారు కాబట్టి కాపులకి న్యాయం చేసే దిశగా ఏం చేయబోతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలా చిన్న స్థాయిలో ఉన్నటువంటి చాలామందిని మాలాంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ వల్లే గుర్తింపులోకి వచ్చాం. మరి ఆ రకంగా నాయకులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదే. మరి ఈ రోజున ఇతర పార్టీల్లో కూడా నాయకులైన వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి మరి వెళ్ళి అక్కడ నాయకులుగా కొనసాగుతూ ఉన్నారంటే ఈ రోజున ఇక్కడ టీఆర్ఎస్ కానీ అక్కడ తెలుగుదేశం కానీ ఎక్కడున్నా సరే ఇప్పుడున్నటువంటి నాయకత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీలో మరి ఒక ఇండస్ట్రీ లాంటిది తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా మరి కాపులకి పెద్దపేట వేసింది. చాలా చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా మరి సర్పంచి అదే కార్పొరేషన్ ఒక మున్సిపల్ కౌన్సిలర్స్ లాంటి స్థాయిలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించి మరి ఎమ్మెల్యేలను చేసి మంత్రులను చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే. ఆ రకంగా కాపులకి పెద్దపేట ఎప్పుడూ వేసుకుంటూ వచ్చింది. అన్యాయం జరిగిందంటే ఇతర పార్టీ మరి కాంగ్రెస్ పార్టీలోనూ ఇతర పార్టీల్లోనూ జరిగింది తప్ప తెలుగుదేశం పార్టీలో జరగలేదు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ రోజున మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గాన్ని తీసుకున్నా సరే మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి స్థానాలు తీసుకున్నా సరే అది బాగా తెలుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కాపులు పక్షపాతి అని చెప్పుకోవచ్చు. ఓకే, మీరు హామీ ఇచ్చినట్లుగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అయితే తక్కువ నిధులు కేటాయించడం అనేది ఒక విమర్శ. ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇస్తానని చెప్పారు. కాపుల్ని బీసీలో కూడా తొందరలో చేరుస్తామని చెప్తున్నారు. అయితే ఎంతకాలంలో చేర్చే అవకాశం ఉంది? ఇప్పటికే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, దానికి నిధులు ఇచ్చారు, ఎంత కావాల్సి వస్తే అంత నిధులు ఇస్తానని చెప్పారు. ఆ రకంగా ముందుకెళ్తా ఉంది. బీసీల్లో పెట్టేదానికోసం కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. కమిషన్ మరి గత 2-3 క్యాబినెట్లో కూడా దాని మీద చర్చ వచ్చింది. మా మంత్రి చంద్రరాజప్ప కానీ గంటా కానీ ఇంకా ఇతర మంత్రులు అందరూ కూడా నారాయణ కానీ మృణాళిని కానీ అందరూ కూడా ఈ విషయం మీద చంద్రబాబు గారితో మాట్లాడారు. చంద్రబాబు గారు మరి సుముఖంగా మరి చాలా తక్కువ సమయంలో మనం బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. దానికి కావాల్సినటువంటి సూచనలు విధి విధానాలను కూడా మా నాయకులను అడిగి చెప్పారు. మా నాయకుల సూచనల మేరకు ఏదైతే బీసీల్లో పెట్టడానికి విధి విధానాలు ఏం కావాలి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మరి కొద్ది రోజుల్లోనే మరి మనకి ఈ బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని తెలియదు. ఓకే, ఈ రోజుల్లో మనం చూసుకుంటే కాపు ప్రజలు చాలా కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. విద్యార్థులు సరైన ఉద్యోగాలు లేక, చదువుకునే అవకాశం లేక, చదువుకుందామన్న సీటు రాని పరిస్థితి, ఎందుకంటే రిజర్వేషన్ లేదు కాబట్టి. గత కొన్ని దశాబ్దాలుగా అడుగుతూనే ఉన్నారు కాపుల్ని బీసీలో చేర్చాలి అని చెప్పేసి. సో కాపుల్ని బీసీలో చేర్చే క్రమంలో అఖిల భారత కాపు సమాఖ్య ఏం చేయబోతోంది? ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పాదయాత్ర 2014 ముందు పాదయాత్ర సందర్భంగా మరి ఈస్ట్ గోదావరిలో కాపు నాయకులందరూ కలిసి ఆయన అడిగిన సందర్భంలో ఆయన ఆ రోజు ప్రామిస్ చేశారు, తప్పనిసరిగా రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపుల్ని బీసీలో చేరుస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు. ఆ దశగా మరి ఇప్పుడు కాపు కార్పొరేషన్ కూడా ఆల్రెడీ జీవో ఇష్యూ చేశారు. జీవో ఇష్యూ చేసి తర్వాత విధి విధానాలు కూడా ఇచ్చేశారు. తర్వాత రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. తర్వాత ఇప్పుడు కాపు బీసీని చేర్చేదానికోసం ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మధ్య జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాల్లో కూడా మంత్రివర్గులతో చర్చించడం జరిగింది. మొన్న జరిగినటువంటి 13-14 తారీఖుల్లో తిరుపతిలో జరిగినటువంటి సమావేశంలో కూడా దిశ నిర్దేశ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి కాపుల్ని బీసీలో చేర్చడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటామని బహిరంగంగానే తెలియజెప్పడం జరిగింది. మరి ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. రామానుజయ్య గారు, మనం చూస్తూనే ఉన్నాం, గత ప్రభుత్వాలు
ప్రస్తుత ప్రభుత్వం కూడా కొంచెం నిర్లక్ష్యం చేస్తోంది కాపుల్ని అని చెప్పేసి. ఏదైతే అందరికీ తెలిసిన వాస్తవం ఇది, కాపులు ఈ రోజున ఓట్లు వేయకపోతే ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కాపుల్ని విస్మరిస్తున్నారు అనే ఆరోపణ వాటెవర్ వస్తూనే ఉంది. ఏం చెప్తారు దానికి? ఎందుకంటే మీరు టీడీపీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. సో టీడీపీ నుంచి ఏం ప్రెజర్ పెట్టబోతున్నారు, ఏం డిమాండ్ చేయబోతున్నారు మీ గవర్నమెంట్? ఎంతో కొంత కాపులకి చేసింది అంటే తెలుగుదేశం పార్టీనే కాపులకి గౌరవించింది. ఉదాహరణకి తీసుకుంటే 1982లో తెలుగుదేశం ఆవిర్భావం, 1983 తర్వాత మరి పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి తీసుకుంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆ రోజు నందమూరి తారక రామారావు గారి క్యాబినెట్లో 2వ స్థానంగా ఉండేటువంటి హోంశాఖ మరి ఆ రోజున హరిరామ జాగయ్యకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కళా వెంకట్రావు గారికి కూడా హోంశాఖ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజున డిప్యూటీ సీఎం పదవి కానీ హోంమంత్రి శాఖ కానీ కాపులకే ఇవ్వటం జరిగింది. ఈ రోజున క్యాబినెట్లో సుమారుగా 5గురికి పైన మంత్రులు, మరి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి టీటీడీ దేవస్థానం చదలవాడ కృష్ణమూర్తికి, అదేవిధంగా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు రాష్ట్రానికి వచ్చేటప్పుడు కల్లా కళా వెంకట్రావు గారిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా కూడా పెట్టడం జరిగింది. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కాపులకి పెద్దపేట వేస్తూ ఉన్నది. దానిలో భాగంగానే మరి ఈ మధ్యకాలంలో చూసేటప్పటికల్లా అన్యాయం జరిగింది తెలుగుదేశంలో కాదు. ఎందుకంటే ఈ బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడే కాపులు బీసీలో ఉండేవాళ్ళు. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్ర అవతరణ తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి మరి ఆయన నీలం సంజీవ రెడ్డి గారు ఆ రోజునే అన్యాయం స్టార్ట్ అయింది. ఆ రోజునే బీసీలో ఉన్నటువంటి మనల్ని తీసుకెళ్ళి నీలం సంజీవ రెడ్డి ఆ రోజున రాజకీయంగా ఎదుగుతారు. మళ్ళీ బీసీల్లో ఉంటే ఆర్థికంగా వీళ్ళకి అదే పిల్లలందరూ కూడా చదువుకుంటారు, మరి విద్యాపరంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా ముందుకెళ్తారు. వీళ్ళకి రాజకీయ ప్రాధాన్యత పెరిగిపోతుంది. ఈ రాష్ట్రంలో కాపుల ప్రాధాన్యత పెరుగుతుంది అనేది కుట్ర ఆ రోజునే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నీలం సంజీవయ్య గారు తర్వాత వచ్చినటువంటి సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో అనేక మంది బీసీలుగా ఉంటేనే కరెక్టేళ్ళు వీళ్ళు అనేక రకంగా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, సాంఘికంగా కూడా వెనుకబాటు పడిపోయి ఉన్నారు. కాబట్టి వీళ్ళని బీసీలో ఉండటమే కరెక్ట్ అని ఓసీలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి బీసీలో పెట్టిన సందర్భం చూసాం. తర్వాత మళ్ళీ సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వీళ్ళని తీసుకెళ్ళి బీసీలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఓసీలో పెట్టారు. ఆ రకంగా అక్కడే అన్యాయం జరిగింది. తర్వాత 2004 ఎలక్షన్స్లో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరి బీసీలో పెడతాము, బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఏమాత్రం కూడా దాని మీద చర్య తీసుకోవాలి. తర్వాత 2009 ఎలక్షన్స్ కూడా మరి అదేవిధంగా కాపులకి కార్పొరేషన్ బీసీలో పెడతామని చెప్పి ప్రామిస్ చేశారు. ఆ 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో మరి కాపుల్ని బీసీలో పెట్టడాను వచ్చి రావగానే ముందు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశాను ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి అనుగుణంగా ముందుకెళ్తా ఉన్నారు. ఈ రోజున కాపు కార్పొరేషన్ కూడా పెట్టి జీవో ఇష్యూ చేసి కాపు కార్పొరేషన్కి విధి విధానాలు ఏర్పాటు చేసి ముందుకెళ్తా ఉన్నారు. బీసీలో పెట్టడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటా ఉన్నారు. జీవో విషయంలో మనం చూసాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాం నుంచి కూడా జీవో నెంబర్ 30ని ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి ఉంది. సో హామీలు అయితే ఇస్తున్నారు, అమలు కావడం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది హామీ కాదు, అమలు మాత్రమే. సో అమలు అయ్యే దిశగా అఖిల భారత కాపు సమాఖ్య ఏం చేయబడుతోంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా ఊరినే కబుర్లు చెప్పాలనే ఆలోచన ఆయనకి లేదు. చేస్తానని మాట ఇచ్చి ఆ మాటని మళ్ళీ రేపొద్దున ఏదో ఒక జీవో ఇచ్చి రేపు కోర్టుకి ఎవరన్నా వెళ్తే ఆ కోర్టులో వేగిపోయే పరిస్థితి లేకుండా చేయాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి గతంలో ఒకసారి చూసాం, ఒక జీవోని అంతకుముందు మైనారిటీస్కి ఇస్తే అది కోర్టుకు వెళ్తే వీగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మరి అలాంటి అప్రతిష్ట పాలు చేస్తే రేదే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలే చంద్రబాబు నాయుడు గారు కాపులకు అన్యాయం చేశారు తెలిసి కూడా మరి ఈ రకంగా జీవో ఇచ్చారనేటువంటి అప్రతిష్ట పాలు కాకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మరి పటిష్టంగా మరి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ జీవోకి విలువ ఉండేటట్టుగా ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బీసీలకి
మరి ఎవరైతే ఉన్నారో అంత ముందు వచ్చినటువంటి రిజర్వేషన్ జోలికి వెళ్ళకోకుండా అటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాల్లో అదనంగా ఏ రకంగా అయితే జీవో ఉందో ఆ జీవో మరి ఆ రకంగా ఇక్కడ కూడా కాపులకి అదనంగా జీవో ఇచ్చి ఏ రకమైన ఇబ్బంది జరగకుండా చేయాలన్న ఆలోచన కోసమే లేట్ అవుతాం తప్ప ఏమాత్రం కూడా ఆయనకి వేరే ఆలోచన మటుకు దీంట్లో లేదు. థ్యాంక్ యూ రామానుజయ్ గారు. గత ప్రభుత్వాలు కాపుల్ని విస్మరించాయి, కానీ టీడీపీ ప్రభుత్వం విస్మరించడం లేదు. ఖచ్చితంగా ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తుందని చెప్పి చలంశెట్టి రామానుజయ్ గారు చెప్తున్నారు. అయితే విమర్శలు వస్తూనే ఉన్నాయి, కాపుల్ని టీడీపీ విమర్శిస్తుందని చెప్పేసి. మరోవైపు ముద్రగడ పద్మనాభం గారు కూడా జనవరి 31న తునిలో కాపు ఐక్య గర్జన నిర్వహించబోతున్నారు. మాకు హామీలు కాదు అమలు కావాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. కెమెరా పర్సన్ ఎంఆర్తో రవిశంకర్ విల్లా, నంబర్ 1 న్యూస్, హైదరాబాద్.